అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? అర్చనా సోరెంగ్. ఈమె కోసం మన హీరోస్ బుక్లో 18వ పేజీలో చాలా చక్కగా వివరించబడింది. ఈమె 1996లో ఒరిస్సాలోని సుంద్రాగర్లోని రాజ్గంగ్పూర్లోని బీహాబంద్ గ్రామంలో జన్మించారు. ఈమె తండ్రి విజయ్ కుమార్, తల్లి ఉషా. ఈమె నేపథ్యానికి వస్తే సోరెంగ్ ఖాడియా తెగకు చెందిన ఆమె. అర్చన తన తండ్రి మరణించిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో జీవిత ప్రయాణం మొదలుపెట్టింది. అర్చన విద్యాభ్యాసానికి వస్తే అర్చన పాట్నా మహిళా కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పొందింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో TISS నుండి రెగ్యులర్ గవర్నెన్స్లో మాస్టర్ డిగ్రీ కూడా పొందింది. ఇండియన్ క్యాథలిక్ యూత్ మూమెంట్లో ఆమె క్రియాశీల పాత్ర కూడా పోషిస్తుంది. ఆమె TISS విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షురాలు కూడా. అర్చన ఆదివాసీ యోజన చేనేత మంచ్ అని కూడా పిలువబడే గిరిజన కమిషన్ మాజీ జాతీయ కన్వీనర్, ఆల్ ఇండియా కేథలిక్ యూనివర్సిటీ ఫెడరేషన్ యొక్క ప్రధాన ప్రాంతాల్లో ఒకటిది. ప్రస్తుతం ఆమె వసుంధర ఒడిస్సాలోని రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేస్తుంది. వసుంధర అనేది భువనేశ్వర్లో ఒక యాక్షన్ రీసెర్చ్ మరియు పాలసీ అడ్వకేసివ్ ఆర్గనైజేషన్. ఇది సహజ వనరుల పాలన, గిరిజన హక్కులు మరియు వాతావరణ న్యాయంపై పనిచేస్తుంటుందన్నమాట. ఈమె ఇంటర్నేషనల్ లెవెల్లో క్లైమేట్ చేంజెస్ కోసం చాలా ఫోరమ్స్లో పాల్గొంది. స్కాట్లాండ్, ఈజిప్ట్, స్వీడన్ వంటి దేశాల్లో ఫోరమ్స్లో కూడా ఈమె చాలా యాక్టివ్ పార్టిసిపేట్గా పాల్గొనేదన్నమాట. యునైటెడ్ నేషన్ యూత్ స్ట్రాటజీలో భాగంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఏర్పాటు చేసిన వాతావరణ మార్పులపై యూత్ అడ్వైజరీ గ్రూప్ సభ్యురాలు కూడా. చూసారా, ఇంత చిన్న వయసులో అంత పెద్ద పదవిని కూడా మన అర్చన నిర్వహించిందంటే గ్రేట్ కదా. అదేవిధంగానే ఈమె చాలా సెమినార్స్లో పాల్గొంది. శీతోష్ణ స్థితి మార్పులు, శీతోష్ణ స్థితి పరిరక్షణ ఏ విధంగా చేయాలి అనే దానిపై అవగాహన సదస్సుల్ని ఏర్పాటు చేసింది. ఎంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతను నిర్వహిస్తుంది అంటే రియల్లీ గ్రేట్ అర్చన. సో హ్యాట్స్ ఆఫ్ టు అర్చన. మరిన్ని వీడియోలతోనే మీ ముందుకు వస్తుంది మీ ఉషా టీచర్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.